ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 15 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. వ్యాఖ్యానాంశం: పౌలు రోమా పత్రికను ఎందుకు రాశాడు? వ్యాఖ్యానాంశం: పౌలు రోమా పత్రికను ఎందుకు రాశాడు? పౌలు ఈ పత్రిక రాయడానికి అనేక కారణాలున్నాయి. కేవలం 3 చూద్దాం. మొదటిగా, పౌలు స్పెయిన్లో సువార్త ప్రకటించాలని అనుకున్నాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆ పని చేయాలంటే స్థానిక సంఘ సహకారం అవసరం. స్పెయిన్కు అంత్యోకయ కంటే రోమ్ నగరం దగ్గర అవుతుంది. ఇంతవరకు తాను అంత్యోకయను కేంద్రంగా చేసుకొని పరిచర్య చేస్తున్నాడు. రోమా వారికి లేఖ రాయడం ద్వారా తన దర్శనాన్ని వారికి వెల్లడించడానికి వారిని సిద్ధపరుస్తున్నాడు. తన పేరు, సేవా దర్శనం, ప్రేమ వారికి పరిచయం కావాలని ఆశించాడు. రెండవదిగా, రోమాను దర్శించి అక్కడ సాక్ష్యం చెప్పాలి అని వ్యక్తిగతంగా తనలో గొప్ప భారం ఉంది. యెరూషలేము పట్టణం మొదలుకొని రోమా పట్టణం దాకా ఉన్న నగరాలన్నిటికీ సువార్త ప్రకటించాలి అనేది తన జీవితాశయం. ఆ దారిలో ప్రయాణ రద్దీ ఎక్కువ, వాణిజ్య వ్యవహారాలు చురుగ్గా సాగుతాయి కనుక సువార్త ప్రకటనకు అనుకూలంగా ఉంటుంది అని భావించాడు. రోమా ప్రపంచానికే ముఖ్య పట్టణం లాంటిది. వ్యూహాత్మకంగా ప్రపంచమంతటికీ సువార్త ప్రకటించడానికి అనుకూలమైన మహానగరం. రోమాను సువార్తతో జయిస్తే ప్రపంచాన్ని సువార్తతో జయించినట్టే లెక్క. మూడవదిగా, అసలు తాను రోమాకు చేరుతానో లేదో అనేది పౌలుకు ఇదమిద్ధంగా తెలియదు. తాను యెరూషలేముకు వెళ్తున్నాడు. తన ఎదుట ఉన్న ప్రమాదం బాగా తెలుసు. అదేంటి? యెరూషలేములో తనను చంపే అవకాశం ఉంది. రోమాలోని సంఘాన్ని తన కోసం ప్రార్థించమని కోరాడు. చూడండి, సహోదరులారా, నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించబడినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. 15వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు చదవండి. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ పౌలు గొప్ప వ్యూహ చతురుడు. ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించాలంటే రోమా ఎలాంటి కీలక ప్రదేశమో పౌలుకు బాగా తెలుసు. సంఘం విశ్వాస విషయంలో వేరుపారి స్థిరపడాలి. అందుకే అతడు కూర్చొని ఈ గొప్ప లేఖ వ్రాశాడు. పౌలు ఒకవేళ రోములోని సంఘంలో విశ్వాసులు ఎదురు నిలబడే పక్షంలో ఏవైతే వారి హృదయాల్లో నాటుకుపోయేలా బోధిస్తాడో ఆ విషయాలనే ఇందులో రాశాడు. శుభములతో వందనాలు.